మహానగరమైన హైదరాబాద్లో నాలాలు మృత్యు కుహరాలుగా మారాయి. ఓపెన్ నాలాలు మ్యాన్ హోల్స్ దడపుట్టిస్తున్నాయి. ఎక్కడ ఏ నాలా మూత లేకుండా నోరు తెరుచుకొని మింగేస్తోందోనని వణికిపోతున్నారు జంట నగరాల ప్రజలు. ఓల్డ్ సిటీలో పరిస్థితి అయితే మరీ దారుణం. చినుకు పడితే చాలు జలమయం అయ్యే జంట నగరాల్లోని నాలాల్లో కొట్టుకుపోతున్న వాళ్ళు ఎందరో. హైదరాబాద్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ముగ్గురు గల్లంతయ్యారు. రోజులు గడుస్తున్నా ఇంతవరకు వారి ఆచూకీ దొరకలేదు. ముషీరాబాద్ పార్సిగుట్టలో దినేష్ బైక్పై నాలా దాటుతుండగా వాల్ కూలి బైక్తో సహా కొట్టుకుపోయాడు. బైక్ దొరికింది కానీ దినేష్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో మాంగర్ బస్తీలో నివాసం ఉంటున్న బావబామ్మర్దులు రామ్ అర్జున్లు సైతం నాలా ఉధృతి కొట్టిపోయారు. వీరి కోసం మూసి అంతా జల్లెడ పడుతున్నారు. నాలాలో పడే అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఇది కొత్త కాదు. గతంలోనే ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఏటా వర్షాకాలంలో జరిగే ఇలాంటి ప్రమాదాల్లో ప్రజల నిర్లక్ష్యం కొంత అయితే అధికారులు ప్రభుత్వాల అలసత్వం కొండంత. నాలాలను కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలతో ప్రకృతి కన్నెర్రకు ప్రజల తప్పు ఎంతుందో లంచాలకు మరిగి అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చే అధికారులది కూడా అంతే తప్పు. నాలాలకు కనీసం రక్షణ గోడ లేకపోవటం ప్రజల ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. చినుకు పడితే మహానగరం మునగటానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి నాలాలు కబ్జాలకు గురవటం అయితే రెండవది నాలాల్లో చెత్త వేయటం అని చెప్తున్నారు అధికారులు. గత కొన్నేళ్లుగా నాలాల్లో కొట్టుకుపోయి సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు చలనం రావట్లేదు. అప్పుడు హడావుడి చేసి షరామామూలి అన్నట్టుగా వదిలేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాలాల వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని హైదరాబాద్ వాసులు కోరుతున్నారు. రెడ్ సిటీలో నెలకొన్న ఈ నాలాల పరిస్థితి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? మొన్న హైదరాబాద్లో ఆదివారం రోజు కురిసిన వర్షానికి ముగ్గురు గల్లంతైన పరిస్థితి, వాళ్ళ ఆచూకీ ఇంకా కూడా తెలియని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దానికై అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ప్రస్తుతం నేను ఆసిఫ్ నగర్లోని అఫ్జల్ సాగర్ నాలా పక్కన ఉన్నాను. మొన్న ఎవరైతే ఆదివారం వర్షం కురిసినటువంటి పరిస్థితిలో ఇద్దరు గల్లంతయ్యారో ఇద్దరు ఎక్కడైతే గల్లంతారో ఆ ప్లేస్లోనే ఉన్నాను. మీకు తెలుసు, హైదరాబాద్ నాలాలు వర్షం పడినప్పుడు పొంగి పొర్లుతాయి. ఆ సమయంలో ఎవరైనా పొరపాటున నాలాలో పడితే మాత్రం మళ్ళీ ప్రాణాలతో బయటకు వచ్చినటువంటి పరిస్థితే లేదు. ఇంతవరకు మనం చూసాం, గత 5-6 ఏళ్ళుగా కూడా చూస్తున్నాం. అనేక మంది వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా హైదరాబాద్లో ఎవరో ఒకరు నాలాకు బలి కావాల్సిందే. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు నాలాలు ఈ ప్రమాదాలు 2 రకాలుగా ఉంటాయి. అయితే తెరిచి ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ కావచ్చు, అలాగే నాలాల్లో ఓపెన్ కప్పులు ఉండడం. హైదరాబాద్లో మొత్తంగా ఓపెన్ కప్పులు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నాలకు కూడా ఓపెన్ ఉంటుంది, మీద కప్పు ఉండదు. అలాగే రక్షణ చర్యలకు కోసం అటు ప్రమాదకరంగా ఉంటుంది, అటు గోడలు ఇవన్నీ సైడ్ వాల్స్ కూడా ఉండవు. సో ఇట్లా ముషీరాబాద్లో దినేష్ అనేటువంటి వ్యక్తి ఆదివారం పడిపోయినటువంటి దానికి కూడా అక్కడ ఉన్నటువంటి గోడ కూలిపోయి అందులో బైక్తో సహా అతను పడిపోయాడు. కేవలం బైక్ మాత్రమే చిక్కింది, అతను ఇంతవరకు చిక్కలేదు. ఇక్కడ ఎవరైతే రామ్ అర్జున్ ఇద్దరు బావబామ్మర్దులు ఉన్నారో వాళ్ళు కూడా నాలాలో కొట్టుకుపోయారు. వాళ్ళ ఆచూకీ కూడా ఇంతవరకు లేదు. అటు డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా బృందాలు అటు మూసీ నదిలో పూర్తిగా వెతుకుతున్నాయి. ఇంతవరకు ఆ ముగ్గురి ఆచూకీ దొరకలేదు. అంటే హైదరాబాద్ నాలాలో పడితే ఎంత ప్రమాదకరం, ఇంతవరకు ఆచూకీ కూడా దొరకలేదు అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే గత కొన్నేళ్లుగా కూడా నిర్లక్ష్యం అనేటువంటిది కనిపిస్తుంది. హైదరాబాద్ అభివృద్ధి అంటే కేవలం ఒక సైడ్, అటు గచ్చిబౌలి అటు సైడ్ మాత్రమే. ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, హైదరాబాద్ పాత నగరం, ఇదంతా కూడా నాలాలు ఓపెన్గా ఉంటాయి, ఎక్కడ కూడా గోడలు ఉండవు. వర్షం వచ్చిందంటే నాలాలు, రోడ్లు, ఇల్లు అన్నీ కూడా ఏకమవుతాయి. అసలు ఎక్కడ నాలా ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది అనేటువంటి కనిపించకుండా పూర్తిగా నిండిపోయి ఉంటాయి. మ్యాన్ హోల్స్లలో పూర్తిగా సిల్ట్ అనేటువంటిది నిండిపోయి ఉంది. వాటన్నింటినీ తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నాలాలను కూడా గోడలు, సైడ్ వాల్స్ ఇవన్నీ కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా ప్రతిసారి కూడా ఒక నాలాకు వరదల్లో కొట్టుకుపోయి చనిపోతున్నారు. అంటే చాలా నిర్లక్ష్యం ప్రభుత్వం వైపు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ తరపున కూడా కనిపిస్తుంది. ఒక చిన్న నాలాకు ఒక వ్యక్తి ప్రాణం బలవుతుందంటే అది ఆషామాషి విషయం కాదు. సో ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా నాలాలకు రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఎవరైతే నాలాల మీద కబ్జాలు చేసి కడుతున్నారో వాళ్ళని కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉందని నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. సో మరి ఇప్పటికైనా కూడా ప్రక్షాళన జరగాలి, హైదరాబాద్ ఇలా నాలాలకు బలి కావద్దు అనేటువంటిది హైదరాబాద్ ప్రజలు కోరుతున్నారు. ఆల్ రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.